నమస్తే. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో చూసి నేను ఆల్మోస్ట్ ఒక 70 కిలోమీటర్స్ ప్రయాణం చేసి ఈ ప్రాంతానికి వచ్చిన. క్లియర్గా ఆ ఫోటో చూడండి. ఆ ఫోటోలో ఒక బాత్రూమ్ ఉంది. బాత్రూమ్కి లైన్ కట్టిన స్టూడెంట్స్ ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. ఎంత దారుణమైన భయంకరమైన దృశ్యం అది. సో నేను కరెక్ట్గా ఉన్న ప్లేస్ ఏది అంటే అగో అమ్మాయిలు ఎక్కడైతే బాత్రూమ్ కోసం లైన్లో నిలబడి ఉన్నారో అగో అదే ఆ బాత్రూమ్. నేను కాలేజీ ముందున్న అక్కడ కనిపిస్తున్నది బాత్రూమ్. ఆ బాత్రూంలోకి వెళ్ళడానికి అమ్మాయిలు లైన్లో నిలబడ్డారు. టాయిలెట్కి వెళ్ళడానికి అవకాశం లేనటువంటి దారుణమైన పరిస్థితి. మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఇది జనగామ నియోజకవర్గం కిందికి వస్తుంది. సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో ఉన్న ఒక జూనియర్ కాలేజ్ ఇది. దాదాపు 150 మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు ఈ కాలేజీలో. గవర్నమెంట్ కాలేజ్ ఇది. డే స్కాలర్స్ ఉన్నారు, కొంతమంది పక్కనే ఉన్న హాస్టల్లో ఉంటూ ఇక్కడ వచ్చి చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ప్రిన్సిపాల్తో పాటుగా ఇక్కడ ఒక 11 మంది ఉపాధ్యాయులు వీళ్ళకి చదువు చెప్తా ఉన్నారు. ఈ కాలేజ్కి ప్రహరీ గోడ లేదు ఎక్కడా కూడా. మీరు చూడండి, టోటల్ ఇట్లా వెలేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మధ్యలో ఒక బిల్డింగ్ ఉన్నది అంతే. క్లాస్ రూమ్స్ ఉన్నాయి అంతే, ఒక 5 లేకపోతే 6 క్లాస్ రూమ్స్ ఉన్నాయి. 5-6 క్లాస్ రూమ్స్ ఉన్నాయి. మొత్తం ఇదంతా కూడా రోడ్డుకి పక్కనే ఉన్నది. ఎక్కడా కూడా ప్రహరీ గోడ లేదు. మొత్తం చెట్లు మొలిచేసి అంత ఆగమాగం ఉన్నది, పడేసినట్టుగా ఉన్నది. సో ఆ పక్కన అది మోడల్ స్కూల్ అట. సో ఎక్కడ మనకు కాలేజ్ కనిపిస్తలేదు. ఇప్పుడు ఆ పిల్లలు అక్కడి నుంచి ఆ వాష్రూమ్కి వెళ్ళాలంటే అక్కడ చివర్లో కనిపిస్తున్న వాష్రూమ్కి వెళ్ళాలి. ఒక్క నిమిషం ఆగండి అమ్మ, ఏమైంది? ఇట్రండి ఒకసారి, మీతోనే మాట్లాడు ఒకసారి. ఇట్రండి. కమ్ హియర్ రండి, ఇట్రండి. సో ఈ అమ్మాయిలంతా ఆ వాష్రూమ్ దగ్గర ఉన్న ఫోటో మనకు కనిపించింది. ఇట్రండి అమ్మా, ఏం కాదు, కమ్ హియర్. ఈ ప్రాబ్లం చెప్పుకోండి సరిపోతుంది. మీరు కూడా రండి అమ్మా. అందులో సార్ ఉన్నారా? సార్ ఉన్నారు, ఓకే. సో నాతో పాటు పృథ్వీరాజ్ గారు కూడా వచ్చారు, తెలంగాణ ఉద్యమకారుడు, క్రాంతి దళ్ అధ్యక్షులు. సో ఈ అమ్మాయిలు ప్రతిరోజు పడే బాధ ఇది. వాళ్ళు అడుగుతున్నారు, కాంపౌండ్ వాళ్ళు లేదు, వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా కనీసం మాకు వాష్రూమ్ లేదు. ఒకే ఒక్క వాష్రూమ్ ఉంది. 70 నుంచి 90 మంది అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ. కేవలం అమ్మాయిలే 70 నుంచి 90 మంది ఉన్నారు. సో ఒకసారి పిల్లలతో మనం మాట్లాడదాం. అంతా హాస్టలా, డే స్కాలర్సా? మీరంతా డే స్కాలర్స్. నాకు ఒక ఫోటో కనిపించింది నిన్న పేపర్లో, అందుకే అన్నా నేను ఇద్దరం కలిసి ఇక్కడ వరకు వచ్చినాం. చూసిరా మీరు ఆ పేపర్లో వచ్చిన ఫోటో? చూసిరా? ఎవ్రీడే ఇదే సమస్యనా మీకు? ఇదే సార్. ఒక్కరు మాట్లాడండి, చెప్పండి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 80 to 90 మెంబర్స్ సార్. ఓకే, ఓన్లీ అమ్మాయిలే సార్. ఓకే. సో మీ వాళ్ళని అడగలేదా, మీ టీచర్స్ని కానీ మీ ప్రిన్సిపాల్ని కానీ? సో మాకు సమస్య అవుతుంది అని అడిగినాం సార్. అడిగితే ఇన్ని రోజులు మేము కూడా ప్రభుత్వానికి చెప్పినాం, ప్రభుత్వం కూడా ఏం పట్టించుకోలేదు సార్ అని. ఎన్ని రోజుల నుంచి, అంటే మీరు వచ్చినప్పటి నుంచి ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా? అవును సార్. ఓకే. ఇంట్లో పేరెంట్స్ చెప్పారా? ఇంట్లో అమ్మా నాన్నకి చెప్పలేదు సార్. ఇంకా చెప్పలేదు. ఓకే. అంటే లోపల ఏమైనా క్లీనింగ్ చేస్తారా? కనీసం ఉన్న వాష్రూమ్ నేను క్లీన్ చేస్తారమ్మా? చేస్తారు సార్. చేస్తారు. ఇంకా ఏం ప్రాబ్లం ఉంది మీకు? ఇంకా కాంపౌండ్ వాళ్ళు లేదు సార్. కాంపౌండ్ వాళ్ళు లేదు. మళ్ళీ ఇప్పుడు మేము హాస్టల్ నుంచి చూస్తాం సార్. ఇక్కడికి చూస్తే ఇక్కడ అన్న వాళ్ళు వచ్చి సిట్టింగ్ చేశారు నైట్. ఇక్కడ అక్కడ అన్ని లైట్స్ ఉంటాయి సార్. మళ్ళీ అంటే గలీజ్గా వచ్చినాక మేము క్లాస్లో కూర్చుంటాం కదా సార్, ఘోరంగా స్మెల్ వస్తుంది. ఇంకా క్లాస్లో వినబుద్ధి అవుతుందా సార్? అట్లా ఉంటే అసలు వినబుద్ధి కాదు. మళ్ళీ వాష్రూమ్కి పోయి వచ్చినాక ఇట్లా అక్క వాళ్ళు ఇట్లా చాలా మెంబర్స్ ఉంటారు కదా సార్. ఉంటే ఇక ఇంత సార్ అంటాడు, క్లాస్కి లేట్ అవుతుంది, ఇంతసేపా మీరు అని సార్ అంటాడు. ఒక్కరు అక్క వాళ్ళైనా మేమైనా 5 or 6 minutes అయినా పోతాం కదా సార్. అట్లా క్లాస్కి లేట్ అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది సార్. ఒకటే వాష్రూమ్ ఉండడం వల్ల కూడా క్లాస్కి లేట్ అవుతుంది. అవును సార్. మళ్ళీ సార్ వాళ్ళు ఇట్లా తిడుతున్నారు. ఎందుకు లేట్గా వస్తుంది? అవును సార్. ఇప్పుడు మీకు ఎంత టైం, ఇంటర్వెల్ టైం ఎంత టైం ఉంటుంది? 15 minutes 5 minutes ఉంటుంది. అవును సార్. సో 5 minutes లో అందరూ వెళ్ళేసి రావాల్సి ఉంటుంది. అవును సార్. అట్లా లేట్ అవుతుంది, క్లాస్ వేస్ట్ అవుతుంది సార్. ఓకే. మరి ప్రాబ్లం వాళ్ళకు కూడా తెలుసు కదా? తెలుసు సార్. సార్ వాళ్ళు ఇట్లా బయటకే పోతున్నారు కదా సార్. అన్న వాళ్ళైనా మేమంటే మాకు వాష్రూమ్ ఒకటే ఉంది కదా సార్. అన్న వాళ్ళైనా సార్ వాళ్ళైనా బయటకే వెళ్తున్నారు. వాళ్ళకి ఇట్లా ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ సార్? రోజు ఇక్కడ సిట్టింగ్ ఉంటుందా, అంటే తాగి వెళ్ళిపోతుంటారు వాళ్ళు సైలెంట్ అయినా ఓడు సార్. అండ్ సీసాలన్నీ
పలగొట్టి పోతురు సార్. సీసాలని పగలగొట్టి అవును సార్. ఓకే రోజు సార్ రోజు నైట్ హాలిడే వస్తే చాలు సార్, అంత గలీజ్ చేస్తారు సార్ ఆ కాలేజ్ని. మళ్ళీ మేము అటు గోడ ఇట్లా ఏం లేదు కదా సార్, రోడే కదా, కామెంట్స్ చేస్తారు సార్, గలీజ్గా ఇస్తారు ఎవరైనా అటు పోయేటోళ్ళైనా. మాకు షేమ్ అనిపిస్తుంది సార్, అటు పోవాలన్నా అని భయం అవుతుంది సార్. మళ్ళీ పైన రేకులు ఇట్లా ఏం లేవు సార్, వర్షం కోతులు వచ్చినా ఇట్లా ఇబ్బంది అవుతుంది సార్ మాకు. ఎక్కడ రేకులు లేవు? పైన వాష్రూమ్కి కప్పు వాష్రూమ్ పైన కప్పు లేదు. లేదు సార్. మళ్ళీ డోర్ ఇట్లా చక్కగా ఉండదు సార్, డోర్ కూడా సరిగ్గా లేదు. ఉండదు. ఒకళ్ళు పోతే బయట ఒకళ్ళు పట్టుకోవాలి సార్ పక్క. అబ్బా ఎంత సో నిజంగా వింటుంటేనే ఇంత ఇంత భయంకరమైన సిచ్యువేషన్ అనిపిస్తున్నది. లోపలికి ఒక అమ్మాయి వాష్రూమ్కి వెళ్తే బయట ఇంకొక అమ్మాయి డోర్ పట్టుకోవాలన్నట. 10 ఏళ్ళు అయింది తెలంగాణ వచ్చి, ఇక ఎవడు రాలేదు ఐడికి, ఎవడు రాలేదు. ఎవడున్నాడు ఎమ్మెల్యే ఇక్కడ లోకల్గా? ఎవడున్నాడు? ఎవడు అధికారంలో ఉన్నాడు? కనీసం ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా 9 months అవుతుంది. వాట్ స్కూళ్ళ మీద మీరు పెట్టిన ఈ 7% బడ్జెట్ ఇట్లాంటి వాటి రిపేర్లకు కూడా సరిపోదండి. ఈ హాస్టల్కి ఈ కాలేజ్కి ప్రిన్సిపల్ ఏమంటున్నారంటే ఎంత కోటియా 1,50,00,000 ఏమో 2001లో శాంక్షన్ అయింది, కానీ మరి ఎందుకో తెలీదు అది అవ్వలేదని అంటున్నారు. మరి ఎందుకు అవ్వలే? మరి ఎమ్మెల్యే ఆపిండా? ఎమ్మెల్యే మనుషులకు కాంట్రాక్ట్ దక్కలేదని ఆపిండా? ఎంత బాధ ఈ అమ్మాయిలు అనుభవిస్తున్నారు. వాళ్ళు ఒకవేళ వాష్రూమ్కి వెళ్ళని పక్షంలో ఎట్లాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి వాళ్ళకి. ఇది ఎంత భయంకరమైన విషయం. ఫ్యూచర్ ఉన్న అమ్మాయిలు వీళ్ళంతా, అమ్మాయిలకి రకరకాల ఇష్యూస్ వస్తూ ఉంటాయి. వీళ్ళు వాష్రూమ్కి వెళ్ళకపోతే గంటలు అట్లే ఉంటే వీళ్ళకి వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటి? ఇంకా వీళ్ళకి ఆప్షన్ లేదు. వీళ్ళకి డబ్బులు లేవు కాబట్టి, వీళ్ళ పేరెంట్స్ డబ్బులు లేవు కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళకి కాలేజీలకు పంపించలేరు వీళ్ళు. సో తప్పని పరిస్థితుల్లో వాళ్ళు ఈ కాలేజీకే పంపించాలా. సో మీరు వాష్రూమ్కి వెళ్ళని సందర్భాలు కూడా ఉంటాయా ఒక్కొక్కసారి? ఉన్నాయి సార్. ఒక్కొక్కసారి లేట్ అవుతుందని పోగుతాం పోం సార్, ఇన్న ఉంటాం. ఓకే, మరి మీ పేరెంట్స్కి చెప్పాలి కదా విషయము. చెప్పలేసా, చెప్పలేదు. ఇక్కడ ఇష్యూస్ అక్కడ ఎందుకని చెప్పలేసా. మేము ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళలేకనే ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్కి వస్తే ఇక్కడేమో ఇట్లుంది. ఇప్పుడు దగ్గరలో ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయా? ఉన్నాయి సార్, మరి మీ- చేర్యాల్లో ఉన్నాయి, జనగంలో ఉన్నాయి, కానీ లేనే మనీ ఇట్లా ఉన్నాయి కాబట్టి ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళలేం కాబట్టి గవర్నమెంట్కి పంపిస్తే ఇక్కడ ఇష్యూస్ చాలా ఉన్నాయి. పేరెంట్స్కి చెప్తే మనీ అడ్జస్ట్ చేయాలని ప్రైవేట్కి పంపించాలని చూస్తారు, కానీ మనం చూడాలి కదా సార్ పేరెంట్స్ని. అందుకే గవర్నమెంట్కి వస్తే ఇక్కడ ఇష్యూస్ ఉన్నాయి. సో మళ్ళీ అవసరమైతే మానేయండి అంటారు కూడా. మళ్ళీ పాపం వాళ్ళు కూడా వాళ్ళ గురించి కూడా చూడాలి కదా సార్. అందుకే ఇక్కడ చాలా ఇష్యూస్ ఉన్నాయి సార్. సార్ వాళ్ళు కూడా వెళ్తారు, క్లాస్ లేట్ అవుతుంది. ఉన్నాయి సార్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రభుత్వం ఎలానైనా చేయాలని కోరుకుంటున్నాం సార్. సో మీరు టీవీలు చూస్తుంటారా? న్యూస్ చూస్తారా? ఇట్లాంటివి వచ్చినప్పుడు, లేకపోతే గవర్నమెంట్ పెద్ద పెద్ద మాటలు చెప్తుంటారు కదా, మేము అది చేసినాం. అన్ని కాలేజీలలో చేస్తారేమో కానీ ఈ కాలేజ్కి అయితే ఏం లేవు సార్. ఏ ఊరు మీది? హైదరాబాద్. హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చి చదువుకోవడానికి వచ్చి. ఎందుకు ఇంత దూరం వచ్చారు? అంటే మా బాబాయ్ లెక్చరర్ ఇక్కడ, అందుకే నేను ఇక్కడ చదువుకుంటున్నాను. మీరు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు? చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా. అంటే నేను ఇక్కడ ఉన్నంత ప్రాబ్లం నేను ఎక్కడ చూడలేదు. నేను ఫస్ట్లో ప్రైవేట్ చదువుకున్నా, బట్ ఫస్ట్ టైం నా ఎక్స్పీరియన్స్ గవర్నమెంట్. కానీ బాగుంటుంది అన్న ఫీల్తో నేను వచ్చినా, కానీ ఇక్కడ వాష్రూమ్ వల్ల చాలా ఫేస్ చేస్తున్నాం మేము. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడ ఫేస్ చేస్తున్నాం. ఒకళ్ళు వెళ్ళిన తర్వాత వెళ్ళాలంటే 90 members అమ్మాయిలు చాలా కష్టపడుతున్నాం మేము. ఇక్కడ వాష్రూమ్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ ఇక్కడ చదువుకోవాలి. మళ్ళీ సార్ వాళ్ళు క్లాస్ చెప్పేసరికి మాకు లేట్ అవుతుంది. సార్ వాళ్ళు తిడతారు, ఇంత లేట్ అయింది ఎందుకు అని చెప్పేసి. అందుకని మేము వాష్రూమ్ ఎట్లయినా మంచిగా కట్టించి కొంచెం మాకు కాంపౌండ్ వాళ్ళు కూడా చేస్తే మేము మంచిగా చదువుకుంటాం సార్. మంచిగా ఉంటుంది. పాములు అట్లాంటివి ఏమన్నా వస్తాయి సార్, చాలా చూసినాం. అంటే వస్తాయి, పాములైనా పురుగులైనా. అప్పుడప్పుడు అక్కడ సైడు నిల్చున్నా కూడా వస్తాయి. మళ్ళీ అందరూ అక్కడ రోడ్ ఉంది కాబట్టి అక్కడ సైడ్ చూసుకుంటూ వెళ్తారు అందరూ. ఏమో అక్కడ నిలబడాలన్నా కూడా కొంచెం షేమ్ అనిపిస్తుంది అంతే. మీదే ఊరమ్మా? హైదరాబాద్ సార్. హైదరాబాద్ నుంచి వచ్చిన ఎవరున్నారు మీరు ఇక్కడ? మీ వాళ్ళు అంటే హాస్టల్లో ఉంటున్నా సార్ నేను. హాస్టల్లో? అవును సార్. హైదరాబాద్లో పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి కదా, మీ పేరెంట్స్ అక్కడ ఏం చదివించలేకపోతున్నారా? అంటే ఇక్కడ రిలేటివ్స్ ఉన్నారని వచ్చాను సార్, వాళ్ళతో చదువుకుందాం అనుకున్నా. కాకపోతే ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఉంది సార్. ఉండాలనిపిస్తున్నదా? ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది? ఎడ్యుకేషన్ పరంగా ఉండాలనిపిస్తుంది కదా సార్, ఫెసిలిటీస్ కాకపోతే మంచిగా లేవు ఫెసిలిటీస్. కొంచెం మాకు కూడా గవర్నమెంట్ నుంచి కొంచెం సహాయం వస్తే అన్నీ పూర్తయితే గర్ల్స్కి అందరికీ
కొంచెం మంచిగా ఉంటుంది సార్. వాష్రూమ్స్ అయినా కాంపౌండ్ వాల్ అయినా సరే కొంచెం అన్ని ఫెసిలిటీస్ చూడాలి సార్ ప్రభుత్వం. ఓకే, ఫుడ్ ఎట్లా మీరు బాక్స్ తెచ్చుకుంటారా? నువ్వు సార్ హాస్టల్కి వెళ్ళి తింటాం సార్. హాస్టల్ ఫుడ్ ఎట్లా ఉంటుంది? బాగుంటుంది సార్. పర్లేదు. ఓకే, ఎవరు వచ్చినారు? సో వీళ్ళు వచ్చినారా? ఇంకెవరైనా మాట్లాడతారా అమ్మా? చెప్పమ్మా. అమ్మా, సార్ ప్లీజ్ సార్, మాకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. మరి ఇబ్బంది సార్, అది ఎవరు ఫేస్ చేసాం మేమైతే అసలు అయితలే సార్ మా ధోని. చెయ్యాలనిపిస్తలేదు, సేమ్ అనిపిస్తుంది సార్ అక్కడ నిలబడితే. కాలేజ్ బాగుంది కానీ వాష్రూమ్స్ స్టడీ అయితే సూపర్ ఉంటుంది సార్ స్టడీ, కానీ వాష్రూమ్స్ మరి ఘోరం ఉన్నాయి సార్. కంపౌండ్ వాళ్ళు అసలుకే లేదు సార్. ఇంకా మేము సో కొంతమంది అధికారులు వచ్చారు, అంత మనోళ్ళేలే, ఏం కాదు ఏం కాదు. వాళ్ళేమి ఇప్పుడు ఏం ఇది చేసేది ఏం లేదు ఆడ. ఓకే ఓకే.